సమాజ సేవలో మేము సైతం అంటూ బిగ్ టీవీ ముందుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తోంది. ఇవాళ పాలకుర్తి నియోజకవర్గంలోని హరిపిరాలలో బిగ్ టీవీ మెగా ఫ్రీ హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేసింది. మెడికవర్ హాస్పిటల్ సహకారంతో ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు ఇవ్వనుంది. తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్న బిగ్ టీవీ ఫ్రీ మెడికల్ క్యాంపులకు అనూహ్య స్పందన వస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు కూడా వైద్య శిబిరాలకు తరలివచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకుంటున్నారు. బిగ్ టీవీ మెడికల్ క్యాంప్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, అక్కడ క్యాంపుకు సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి, ఎంతమంది ప్రజలు వచ్చే అవకాశం ఉంది? ఎస్ ప్రసన్న, అంటే తెలంగాణ ఆంధ్ర ప్రాజెక్టుగా పూర్తిగా బిగ్ టీవీ మెడికల్ క్యాంపులకు అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రస్తుతము పాలకుర్తి నియోజకవర్గంలో తొర్రూరు మండలానికి సంబంధించి హరిపిరాల గ్రామం లోపల ఈ రోజున బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంపు ప్రారంభమైంది. ప్రస్తుతానికి మనం మెడికవర్ హాస్పిటల్స్ వాళ్ళ సహకారంతో ఈ క్యాంప్ అయితే నిర్వహిస్తున్నాము. దీనికి ఉదయం నుంచి కూడా భారీగా ప్రజలైతే తరలి వస్తూ వారికి సంబంధించి బీపీ, షుగర్ పరీక్షలతో పాటు ఈసారి ప్రత్యేకంగా ఈసీజీ పరీక్షలు, అదేవిధంగా బోన్ డెన్సిటీకి సంబంధించినటువంటి దాదాపు ప్రైవేట్ హాస్పిటల్ అయితే దాదాపు 2000కు పైగా ఛార్జ్ అంటే బోన్ డెన్సిటీకి సంబంధించిన పరీక్షలు కూడా ఈరోజు ఉచితంగా చేస్తూ వాళ్ళందరికీ ఫ్రీగా కూడా మెడిసిన్స్ అయితే పంపిణీ చేస్తున్నాం. ఇక అనూహ్య స్పందన అయితే ఈ యొక్క క్యాంపులకు అయితే లభిస్తూ ఉంది. ప్రధానంగా వృద్ధులు, మహిళలు, దాదాపు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళలేనటువంటి వ్యక్తులంతా కూడా తమ వద్దకే వచ్చి కార్పొరేట్ హాస్పిటల్ సంబంధించిన వైద్యులు తమ వద్దకే వచ్చి సేవలు అందించడంతో కూడా ప్రస్తుతం మనం చూడవచ్చు విజువల్స్ లోపల ఒక్కొక్కరు దాదాపు 40 ఏళ్ళ నుంచి మొదలుకుంటే 90 ఏళ్ళ వృద్ధుల వరకు కూడా ఈ యొక్క బిగ్ టీవీ మెడికల్ క్యాంప్కు హాజరవుతూ వాళ్ళ సమస్యలు కావచ్చు, వాళ్ళకు ఎక్స్పర్ట్స్ డాక్టర్స్కు తెలుపుకుంటూ వాళ్ళ వైద్య పరీక్షల్లో కూడా చేయించుకుంటూ ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో కూడా పూర్తిగా ఈ క్యాంపులకైతే భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ప్రధానంగా దాదాపు వరంగల్ జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే ఇది దాదాపు 16వ క్యాంపు. సో ఈ ప్రతి ఒక్క క్యాంపు కూడా అంతకంతకు ప్రజలు ఆదరణ లభిస్తుంది. భారీగా ఈ మెగా హెల్త్ క్యాంపులకు హాజరవుతున్నారు. దాంట్లో ఇందులో ఉచితంగా అన్ని పరీక్షలు చేస్తున్న నేపథ్యం లోపల దాదాపు ఒక్కొక్కరికి 3 నుంచి 4 వేల పైచులకు బయట ఖర్చు అయ్యేటువంటి పరీక్షలన్నీ కూడా ఉచితంగా చేస్తున్న నేపథ్యంలో వీళ్ళంతా కూడా క్యాంపు కూడా ఇక్కడ నుంచి వచ్చేటువంటి పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరుగుతూ వస్తుంది. దాంతోపాటుగా చాలామంది ఉచితంగా మందులు పంపిణీ చేయడంతో కూడా సంతోషం వ్యక్తం పరిస్థితి. స్థానికులు ఉన్నారు మన హరిపిరాలకు సంబంధించి, ఒకసారి వార్త మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? ఒక బిగ్ టీవీ వార్తలే కాదు, ఈ రోజున సమాజ సేవ కోసం వచ్చాం, ఎట్లా చూస్తున్నారు దీన్ని? సమాజ సేవ లోపల ప్రస్తుత తరుణంలో ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు పాల్గొనడం కూడా చాలా మంచిగా భావిస్తున్నాం. తర్వాత ప్రజలు దీని లోపల ఈ యొక్క ఫ్రీ మెడికల్ క్యాంప్ కాబట్టి ఉచిత మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది కాబట్టి అధిక సంఖ్య లోపల పాల్గొనడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మందులు, వైద్యం రెండు చాలా ఖరీదైనటువంటి తరుణం లోపల ఈ యొక్క బిగ్ టీవీ వారి సౌజన్యంతో మెడికవర్ హాస్పిటల్ యొక్క వారి సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం హరిపిరాల గ్రామం లోపల ప్రజలందరూ చాలా మంచి అవకాశంగా దీన్ని వినియోగించుకోవడం జరుగుతుంది. కావున మాకు ఈ అవకాశాన్ని బిగ్ టీవీ ద్వారా కలిగించడం చాలా సంతోషదాయకమైనటువంటిగా భావించడం జరుగుతుంది. మీరు చెప్పండి, ఓపీ చిట్టికి 200 రూపాయలు, 500 రూపాయల నుంచి ఉంది. పరీక్షలు చేయాలంటే కూడా 5 నుంచి 1000, దాదాపు 5000 అవుతున్నాయి. ప్రస్తుతం మీకు అందరికీ ఉచితంగా మీ గ్రామానికి వచ్చి ఎట్లా చూస్తున్నారు ఈ క్యాంపు? మేము సంతోషకరంగా చూస్తున్నాం బాగా. ఎందుకంటే ప్రైవేట్ హాస్పిటల్లో పోయినా కానీ వేల పేజీలో ఉన్నాయి కదా, టెస్ట్లకు కానీ 500, 200 లేకుండా ఈ గ్రామానికి వచ్చి చేసినందుకు మాకు సంతోషకరంగానే ఉన్నది. కాకపోతే అన్ని టెస్టులు మాకు యూజ్గా విధంగా చేస్తే ఇంకా బాగుంటుందని మా ఆలోచన. ఓకే, మీరు చెప్పండి. గతం నుంచి కూడా బిగ్ టీవీ వార్తలే కాదు, మెడికల్ క్యాంపులు దాదాపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇప్పటికే 16 క్యాంపు నిర్వహిస్తున్నాము. నిజంగా ఒక వార్తల్లో ప్రసారం చేసే మేము క్యాంపులకు రావడము, దీనికి మీ నుంచి ఎట్లా అనిపిస్తుంది? హరిపిరాల గ్రామ ప్రజలకు ఇది సువర్ణ అవకాశం. ఇలాంటి గ్రామీణ ప్రాంతాలకు పెద్ద హాస్పిటల్ పోవాలంటే మినిమం ఒక రోజు ఈసీజీ అయి తీయాలంటే 1000, 1500, 5000 దాకా కావచ్చు. అలాంటి అవకాశాన్ని బిగ్ టీవీ వారు కానీ అది మెడికవర్ గారు కనిపించినందుకు ధన్యవాదాలు హరిపిరాల గ్రామ ప్రజల తరపు నుంచి.
చూసాం ప్రసన్న ఇది ఎందుకంటే దాదాపు ఒక్కొక్కరికి ఆసుపత్రికి వెళ్తే ఓపీ చిట్టికే దాదాపు 500 రూపాయలు ఛార్జ్ చేస్తారు. దాంతోపాటు టెస్టులు వేల టెస్టులు భరించలేక ఒక్కొక్కరు ఆసుపత్రికి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. చిన్న అనారోగ్య సమస్య అంటూ కూడా ఆ గ్రామంలో ఉండిపోతున్న పరిస్థితి, పూర్తిగా ఆరోగ్య పరిస్థితి విషమించే వరకు కూడా ఆ గ్రామంలో ఉండే పరిస్థితి ఉంది. సో అందుకే ప్రధానంగా పాలకుర్తి నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నాం. అందులో తొర్రూరు మండలానికి సంబంధించి హరిపురాల గ్రామము మనం ఈరోజు ఎంచుకుంది. మేజర్ గ్రామ పంచాయతీ అయినప్పటికీ కూడా ఇక్కడ దాదాపుగా వృద్ధుల సంఖ్య ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి వరంగల్ కానీ ఇటు ఖమ్మం కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే ఆ సుదూర ప్రాంతాలకు వెళ్ళాల్సి, సో అంత దూరం ప్రయాణం చేయలేక ఇబ్బందులు పడుతూ కూడా గ్రామాల్లోనే ప్రభుత్వ వైద్యశాలకు వెళ్ళి అరకొర మందులు వాడుతున్న పరిస్థితి. సో ప్రస్తుతం మనం క్యాంపు నిర్వహించిన వల్ల కూడా భారీగా జనం ఇక్కడ తరలి వచ్చారు. ప్రధానంగా వృద్ధులే వేలు పెట్టుకొని హాస్పిటల్కి వెళ్ళలేము కాబట్టి ప్రస్తుతం ఉచితంగా తమ వద్దకే వచ్చి చికిత్సలు చేయడము, వైద్య పరీక్షలు చేయడము, మందులు ఇవ్వడంతో కూడా పూర్తిగా ఇక్కడికి పేషెంట్లు అయితే పూర్తిగా ఒక పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అందుకే బిగ్ టీవీ చేసేటువంటి కార్యక్రమాలు కూడా ప్రస్తుతం మన గ్రామస్తుల వాళ్ళ నోటి వెంటనే విన్నాము. వార్తలే కాదు, ఇట్లా సమాజ సేవలో ముందుకు రావడము, ప్రజలందరికీ ఉచితంగా ఇక్కడికే వచ్చి వైద్య సేవలు అందించడం, వాళ్ళకు మందులు కూడా ఉచితంగా ఇవ్వడంతో చాలా సంతోషంగా ఉందంటూ కూడా వాళ్ళ నుంచే ఫీడ్బ్యాక్ కూడా వినపడతా ఉంది. మొత్తంగా ఏదేమైనా కూడా బిగ్ టీవీ వచ్చి రావడంతోనే వార్తల లోపల తనదైన శైలిని చూపెడుతూనే మరోవైపు సమాజ సేవలో మేమున్నామంటూ కూడా అటు పూర్తిగా అభాగ్యులు, ఉపాధి లేని వాళ్ళు, పూర్తిగా పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు, ఏ ఆసరా లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళందరూ కూడా ఈ రోజున ఒక ఆసరా కల్పించే విధంగా ఈ రోజున బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంపులు అయితే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద మధ్య ప్రజలకైతే ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఇందులో మొదటగా మనం ప్రతి క్యాంపు కూడా రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత బీపీ పరీక్షలు, ఆ తర్వాత షుగర్ పరీక్షలు చేసి వాళ్ళ ప్రాథమికంగా హెల్త్ కండిషన్ ఎట్లా ఉందనేది మనం చూపిస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళకు సంబంధించి అనారోగ్య సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, న్యూరో కానీ దానికి సంబంధించినటువంటి న్యూరో ఎక్స్పర్ట్స్ వస్తున్నారు. దాంతోపాటుగా ఎముకలకు సంబంధించినటువంటి వైద్యులు, స్త్రీలకు సంబంధించినటువంటి వైద్య నిపుణులు, అదేవిధంగా జనరల్ మెడిసిన్ సంబంధించిన వైద్యులు, అంటే ప్రధానంగా ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి, సాధారణంగా ఉండేటువంటి ఇబ్బందులు, అదేవిధంగా తీవ్ర స్థాయిలో ఇబ్బంది కలిగేటువంటి స్పెషాలిస్ట్ విభాగాలకు సంబంధించిన వైద్యులు. సో వీళ్ళందరితో కూడా మనం ప్రతి మెగా హెల్త్ క్యాంప్లో కూడా ఇదే విధమైనటువంటి వైద్యం కూడా అందిస్తున్న పరిస్థితి. సో ప్రధానంగా ఈ రోజున మెడికవర్ ఆసుపత్రి వాళ్ళు కూడా బిగ్ టీవీ సౌజన్యంతో ముందుకు రావడం, మెడికవర్ వాళ్ళు కూడా మనకు సాయం చేయడం కూడా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల లోపల వైద్య సేవలు అందించే దాంతో పూర్తిగా వాళ్ళంతా కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మా కార్పొరేట్ సంబంధించినటువంటి ఒక ఆసుపత్రి మెడికోవర్. సో అందుకే ఇట్లాంటి కార్పొరేట్ ఆసుపత్రికి సంబంధించిన వైద్యులు తమ ప్రాంతానికి వచ్చి వైద్య సేవలు అందించడం ఒక్కొక్కసారి వృద్ధులు దాదాపు 85 నుంచి 90 ఏళ్ళ వృద్ధురాలు ప్రస్తుతం తనకు సంబంధించిన సమస్యలు కూడా చెప్పుకుంటారు. అంటే తను ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి, ఆసుపత్రికి సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేయలేని పరిస్థితి, తనకు ఎవరు ఆసరా ఉండి తీసుకెళ్ళలేని పరిస్థితి. అట్లాంటి వృద్ధులకు, అట్లాంటి నిరుపేదలకు, మధ్యవర్తి ప్రజలకు అందరికీ కూడా ఒక బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంప్ అయితే ఒక ఆసరాగా నిలబడుతోంది. మనం ఒక ఆపన్న హస్తం ఇచ్చిన విధంగా కూడా ఉచితంగా వైద్య పరీక్షలు చేయడము, మందులు ఇవ్వడం. సో వాళ్ళందరి లోపల ఒక భరోసా నింపుతున్నాము, ఒక సపోర్ట్ కూడా ఇస్తున్నాం. సో ఇదంతా బిగ్ టీవీ ఒక న్యూస్ ఛానల్ చేయడం అనేది కూడా తెలుగు రాష్ట్రాల్లో బహుశా మొట్టమొదటిసారి ఒక న్యూస్ ఛానల్ ఈ విధంగా ప్రజల లోపలికి వచ్చి సమాజ సేవ లోపల ఒక వైద్య సేవలు అంచడం కూడా. సో దీంతో ప్రజలు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలంతా కూడా ఒక న్యూస్ ఛానల్ ఈ విధంగా చేయడం అనేది కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఇట్లాంటి కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని చేయాలి. పేద మధ్యతరగతి ప్రజలకు టార్గెట్గా ఉన్నటువంటి ఈ యొక్క సేవలను మరెన్నో రోజుల పాటు అందించాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. మొత్తంగా ఇంకా అంతకంత కూడా ఇక్కడ వచ్చేటువంటి పేషెంట్ల సంఖ్య పెరుగుతూ ఉన్న నేపథ్యం లోపల పూర్తి స్థాయి లోపల దాదాపు 500 నుంచి 1000 మందికి పేషెంట్లకు కూడా మనం ఈ పాలకుర్తికి సంబంధించి ప్రతి విలేజ్లో ప్రతి క్యాంప్లో కూడా టార్గెట్గా పెట్టుకున్నాం. ఆ టార్గెట్ను కూడా రీచ్ అయ్యి ఇక్కడికి పేషెంట్లు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా ఓవరాల్గా బిగ్ టీవీ మెగా హెల్త్ క్యాంపు ఎంతో మందికి ఉచితంగా మందులు పంపిణీ చేయడం కాదు, రోగాలతో ఇబ్బంది పడుతున్న వైద్య పరీక్షలు, ఆర్థిక భారం పడకుండా ఆ ఆర్థిక స్తోమత లేని వ్యక్తులందరూ కూడా ఒక ప్రయోజకుడిగా వాళ్ళ ఇంటికి మంచిగా కూడా సాయం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో చూడాలి మొత్తంగా ఓవరాల్గా ఈ రోజున 600 కంటే ప్లస్ కూడా మనకి ఇక్కడ వచ్చి పేషెంట్లు వచ్చి నిపుణుల దగ్గర ఈరోజు పరీక్షలు చేయించుకునేటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం థ్యాంక్స్ వేణు.